ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా అరకెపూడి గాంధీ నియామకాన్ని మాజీ మంత్రి పీఏసీ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. పీఏసీకి ఎన్ని నామినేషన్లు వచ్చాయో చెప్పాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ప్రశ్నించారు. అయితే తాము అడిగిన ప్రశ్నలపై స్పీకర్ స్పందించకపోగా అన్ని శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. గాంధీకి బీఆర్ఎస్ నుంచి నామినేషన్ ఇవ్వలేదన్న ఆయన హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైందని నిలదీశారు. 2014లో కాంగ్రెస్ కే పీఏసీ పదవి ఇచ్చామన్నారు. 2018లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ కు పీఏసీ చైర్మన్ ఇచ్చామని చెప్పారు. పీఏసీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైందన్న వేముల ప్రశాంత్ రెడ్డి నియామకాల్లో ప్రతిపక్షాన్ని పరిగణలోకి తీసుకోలేదని ఫైర్ అయ్యారు. 2014లో కాంగ్రెస్ కు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పారు. తాము అడిగిన ప్రశ్నలకు పీఏసీలో ఎలాంటి సమాధానం చెప్పనందుకే వాకౌట్ చేశామన్నారు. పీఏసీ ఏర్పాటు అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అది కీలకమైనది. ప్రజల డబ్బు ప్రజల కోసం ఖర్చు చేసే విధానం మీద ప్రజల పక్షాన ఆడిట్ చేసేది పీఏసీ కమిటీ. అందుకే సాంప్రదాయం ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ఆది నుంచి కూడా అపోజిషన్ లీడర్ ఎవరు చెప్తే వాళ్ళని పీఏసీ చైర్మన్గా నియమిస్తారు, అపోజిషన్ పార్టీ చెందిన నియమిస్తారు. ఇవాళ ఈ ఆనవాయితీని వీళ్ళు తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని పూని చేసి అపోజిషన్ లీడర్ని అడగలేదు. మా లీడర్ కేసీఆర్ గారిని ఎవరిని చైర్మన్ చేయాలి ఏంటి అనేది ఏమాత్రం అడగలేదు, కన్సల్ట్ చేయలేదు. కన్సల్ట్ చేయకుండానే చేసినాం. మా సంఖ్య ప్రకారం 5 పేర్లు ఇవ్వండి అన్నారు. మేము 5 పేర్లు ఇచ్చి నామినేషన్ చేసినాం. నేను, గంగుల కమలాకర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీ నుంచి. తర్వాత సడన్గా హరీష్ రావు గారి పేరు లేదు, గాంధీ గారి పేరు వచ్చింది. అది ఎట్లా వచ్చింది అని అడిగినాం మేము. దానికి సమాధానం చెప్తలేదు వాళ్ళు. దాని తర్వాత రూల్ 250 ప్రకారం ఎన్నిక జరగాలి, ఎన్నిక చేయలేదు, డైరెక్ట్ సెలక్షన్ చేసినారు. దాన్ని కూడా మేము ప్రశ్నించాం. సెలక్షన్ ఎట్లా చేస్తారు? రూల్ 250 ప్రకారం ఎన్నిక జరగాలి కదా అంటే దానికి కూడా స్పీకర్ విచక్షణ అని చెప్తున్నారు. ఈవెన్ దేశంలో మోడీ గారు 2014లో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 సీట్లు ఉన్నాయి పార్లమెంట్లో, లోక్సభ. అపోజిషన్ పార్టీ కూడా కాదు, అపోజిషన్ స్టేటస్ కూడా లేదు. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పి వాళ్ళ మనిషికి ఆ రోజు థామస్ గారికి, ఆ రోజు మరి సోనియా గాంధీ గారు ఎవరి పేరు చెప్తే ఆ థామస్ గారిని పీఏసీ చైర్మన్ చేసినారు. మొన్న కేసీ వేణుగోపాల్ ఆయన, మొన్న కూడా రాహుల్ గాంధీ గారిని కన్సల్ట్ చేసినారు. అపోజిషన్ లీడర్ కాంగ్రెస్ పార్టీ కన్సల్ట్ చేస్తే ఆయన కేసీ వేణుగోపాల్ గారిని పెట్టండి అని చెప్తే మోడీ గారు, స్పీకర్ గారు, లోక్సభ స్పీకర్ ఇద్దరు కేసీ వేణుగోపాల్ గారిని పీఏసీ చైర్మన్ చేసినారు. నేను అదే అడిగిన ఇవాళ లోపల, అయ్యా మీరు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తే పీఏసీ చైర్మన్ అయినాడు కదా, మీ ఎల్ఓపి గారిని, ప్రధానమంత్రి గారు, స్పీకర్ గారు, రాహుల్ గాంధీ గారిని అడిగే ఆయన కేసీ వేణుగోపాల్ అన్నారు కదా, మరి మీరు మా కేసీఆర్ గారిని అడిగినరా, ఎవరిని చైర్మన్ పెట్టాలని అడిగినరా అని మేము అడిగినాం లోపల. అడిగితే దానికి సమాధానం లేదు, రూల్ ప్రకారమే చేసినాం అని ఒక బ్లంట్ సమాధానం. కమిటీ యొక్క ప్రాశస్తాన్నే మేము ప్రశ్నించినాం, కమిటీ యొక్క ఎన్నికనే ప్రశ్నించాం, కమిటీ యొక్క శాంక్షనిటీనే మేము ప్రశ్నించాం. వాళ్ళు చేసే తప్పుడు పనులు ఎక్కడ బయటపడతాయో అని, ఎక్కడ మేము పీఏసీలో బయటపెట్టి అసెంబ్లీకి నివేదిక ఇస్తామో అని భయంతో ఇవాళ అసెంబ్లీ సాంప్రదాయాన్ని కాలరాస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. అన్నీ కూడా తప్పులు చేసినారు. ఇవన్నీ మీద అడిగితే ఏ సమాధానం లేదు. ఇక్కడ ప్రజా పరిపాలన, ఎక్కడ ప్రజాస్వామ్యం? అసెంబ్లీ సాక్షిగానే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఎన్ని నామినేషన్లు వచ్చినాయని కూడా చెప్తలేదు. ప్రజాసభ తరగతి చేసిందా లేదా చెప్పాను. ఇన్నప్పటికీ వచ్చినాయి, 13 వచ్చినాయా, ఇన్నోటి చేసుకో, 14 వచ్చినాయా, ఎలక్షన్ డేట్. గాంధీ గారు ఎప్పుడు ఇచ్చిన నామినేషన్? ఒకవేళ 14 వచ్చనుకో మరి ఎలక్షన్ తీయలేదు, ఒక రిజెక్ట్ అయితే నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? అసలు గాంధీ నామినేషన్ వేయకుండానే ఎన్నిక జరిగిందనేది మా వాదన.